మనం లివింగ్ లో ఉండడం వల్ల ఒకరి డ్రాబ్యాక్స్ ఒకరికి తెలుస్తున్నాయి. అదే నార్మల్ గా అయితే అంత ఈజీగా తెలియవు. చూసావా, ఇలా డ్రాబ్యాక్స్ తెలుసుకోవడం వల్ల ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. ఏం తలకాయ నొప్పిరా బాబు, తలదీసి పక్కన పెట్టానమ్మా. ఏంటి తల పట్టుకుని కూర్చున్నావు? తలనొప్పిగా ఉంది కాబట్టి. అయ్యో, ఎందుకు సడన్ గా తలనొప్పి? మిల్క్ అయిపోయినట్టునే, పొద్దు నుంచి కాఫీ తాగలేదు. కాఫీ తాగకపోతే హెడేక్ వస్తుందా? నాకైతే వస్తుంది. ఏంటో బాయిదే నొప్పిరా బాబు. చుట్టుకి ఏదో వైట్ గా అంటుకుంది. నీకు వైట్ హెయిర్ వచ్చింది. అదా, కలర్ పోయిందా? వేసుకోవాలి. నువ్వు కలర్ వేస్తావా? నాకు వైట్ హెయిర్ ఉంటది కదా, వేస్తా. మరి ఇన్ని రోజులు నాకు తెలియలేదేంటి? నీకు చెప్పలేదు కాబట్టి తెలియలేదు. అయినా అభి, ఒకటి అబ్జర్వ్ చేసావా? మనం లివింగ్ లో ఉండడం వల్ల ఒకరి డ్రాబ్యాక్స్ ఒకరికి తెలుస్తున్నాయి. అదే నార్మల్ గా అయితే అంత ఈజీగా తెలియవు. కరెక్టే, లివింగ్ లో ఉన్నా కాబట్టి ఇలా పర్సనల్ గా అన్ని తెలిసాయి. అదే పెళ్ళి అయిపోయి ఉంటే ఏం తెలిసేది కాదేమో. సో లివింగ్ బెటర్ కదా. రాళ్ళ కొట్టుకోవడానికి ఏరా అయితే ఏంటి? అవును, నీకు ఇంకేం తెలిసాయి నాలో తెలియనివి? నీకు నైట్ సరిగ్గా నిద్ర పట్టదు, మధ్యలో లేచి తిరుగుతూ ఉంటావు. నువ్వు రెడీ అవ్వడానికి గర్ల్స్ కంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటావు. మీ మమ్మీతో బాగానే మాట్లాడుతావు, మీ డాడీ కాల్సే అవాయిడ్ చేస్తావు. మనీ మ్యాటర్లో చాలా కేర్లెస్ ఉంటావు, అసలు సేవింగ్సే చెయ్యవు. పర్లేదులే, 1 month లో బాగానే తెలిసింది. మరి నా డ్రాబ్యాక్స్ ఏం తెలిసినాయి? అంటే డ్రాబ్యాక్స్ అని కాదు, నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. నీకు ఓసిడి చాలా ఎక్కువ. నీకు కోపం వస్తే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీకు ఏదైనా నచ్చితే ఎంత తింటున్నావో తెలియకుండా తినేస్తూనే ఉంటావు. నువ్వు మనీ మ్యాటర్లో చాలా స్ట్రిక్ట్, అదే కొంచెం కేర్ఫుల్గా ఉంటావు. మీ అమ్మ ఎప్పుడు కాల్ చేసినా ఎక్కడ డబ్బులు అడుగుతుందా అని భయపడుతూ ఉంటావు. అండ్ ఫ్రెండ్స్ని చాలా నమ్ముతావు. అయిపోయిందా లిస్ట్? ఈ మంత్కి స్టేట్మెంట్ అంతే. నాకు ఏదో ఒక డౌట్ వస్తుంది. మనం ఇద్దరం ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మనకి ఇష్యూస్ వస్తాయి. ఏం ఇష్యూస్ వస్తాయి? అదే పెళ్ళాక ఏదైనా నచ్చలేదనుకో అడ్జస్ట్ అవుతాం. ఇది లివింగ్ కదా, నచ్చకపోతే బ్రేకప్ చెప్పొచ్చు. అవును, ఎప్పుడు బ్రేకప్ అయిపోతుందేమో, గొడవలు అయిపోతాయేమో, విడిపోతామేమో అని చెప్పి ఎప్పుడు నెగటివిటీ అయినా నువ్వు ఊరికే బ్రేకప్ బ్రేకప్ అంటుంటే బ్రేకప్ కి భయపడుతున్నట్లేదు, బ్రేకప్ కావాలి అన్నట్టుంది. నీ ముఖంలే అమ్మాయిని బాబు, మా భయాలు మాకుంటాయి. ఇంకా అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, అసలు ఈ కాలంలో ఎవరి వల్లన్నా గొడవ జరగచ్చు, ఎవరి వల్లన్నా బ్రేకప్ అవ్వచ్చు. నిజమే. అయినా మీ అమ్మాయిలు కాదు భయపడాల్సింది, మా అబ్బాయిలు. మీ థింకింగ్ క్యాలిక్యులేషన్ చూస్తుంటే నాకైతే ప్యాక్ అయిపోతుంది భయ్యా. అయినా ఈ డిస్కషన్ వల్ల ఇంకా తలనొప్పి పెరిగిపోతుంది. నెల్లి పడుకుంటానే, బాయ్. తలనొప్పి ఏంట్రా బాబు. అభి, హెడేక్ తగ్గిందా? పర్లేదు, పొద్దున కన్నా కొంచెం బెటర్. సరే, ఈ కాఫీ తాగు, మొత్తం తగ్గిపోతుంది. అమ్మా, చూసావా, ఇలా డ్రాబ్యాక్స్ తెలుసుకోవడం వల్ల ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. అవునా? మరి నువ్వేం నాకు హెల్ప్ చేస్తావు? నా హెడేక్ నువ్వు కాఫీ తెచ్చి పెట్టావు కదా, నీ వైట్ హెయిర్కి నేను కలర్ వేసి పెడతాలే. ఇప్పుడే వేస్తావు, ఇందులో ముంచేస్తా. ముందు కాఫీ తాగు.